ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలన్న ఒక ఆలోచనతో ముందడుగు వేస్తున్నవారు. సో ప్రస్తుతానికైతే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు హైలైట్ జారీ చేశారు. ఎక్కడికక్కడ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు, లైవ్ విజువల్స్. హర్యానా దగ్గర ఎక్కడైతే కార్ లభ్యమైందో, ఇప్పుడు ఆ కార్ లభ్యమైనటువంటి ఆ ప్రాంతం నుంచే ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో హర్యానా దగ్గర DL 10 CK 0458 ఈ కార్ నెంబర్ ఇప్పుడు హర్యానా దగ్గర లభించింది. హర్యానా దగ్గర ఖండవల్లి అనేటువంటి గ్రామంలో ఈ కార్ లభించింది. మరి ఆ కార్లో ఎటువంటి పేలుడు పదార్థం దొరకలేదు. కానీ రెడ్ ఫోర్ట్ దగ్గర I-20 కార్ అండ్ ఈ కార్, అది వైట్ కలర్ అండ్ రెడ్ కలర్, రెండు కార్లు కూడా లోపలికి వెళ్ళాయి. ఆ తర్వాత బయటికి వచ్చింది మాత్రం ఒక కార్, ఇంకో కార్ లోపలే బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పటికే DNAని కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. DNA ద్వారా ఇక్కడ చనిపోయి కారులో ఉన్నటువంటి వ్యక్తి ఉమర్ ఉన్ నబీ, వాడే ఈ దుర్మార్గుడు అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక ముజామిల్ అహ్మద్ పుల్వామా, ఆయన కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అల్ ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్, అల్ ఫలా యూనివర్సిటీ నుంచే చాలా మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా ఈ ఉగ్రవాద కదలికలకి, ఉగ్రవాదులకి సహకరిస్తూ భారతదేశంలో కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉమెన్స్ వింగ్ కూడా ఒక విద్యార్థిని ఇక్కడ స్టార్ట్ చేసిందట. ముజామిల్ అహ్మద్ గనాయి, షాహిన్ సాహెద్, ఆ తర్వాత ఇద్దరు కూడా అల్ఫహా యూనివర్సిటీ నుంచి వారిద్దరు ఫరీదాబాద్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వారే. ఆ తర్వాత ఆదిల్ అహ్మద్ రతార్, వీడు కుల్గామ్లో అరెస్ట్ అయ్యాడు, అరెస్టెడ్ ఫ్రమ్ సహరాన్పూర్. సో హీస్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ లెడ్ టు ద అన్ఎర్తింగ్ ఆఫ్ ఫరీదాబాద్ ఎక్స్ప్లోజివ్స్ క్యాచీ. సో ఫరీదాబాద్ సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన అంశాన్ని పుల్వామాలో కుల్గామ్లో అరెస్ట్ అయినటువంటి ఆదిల్ అహ్మద్ రతార్ వీడు కన్ఫర్మ్ చేశాడు. ఈ ఒకరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో. ఆరిఫ్ నిజార్ దర్ అలియాస్ సాహిల్, యాజిరుల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్, షాహిద్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, జమీర్ అహ్మద్ అహంగర్. సో వీళ్ళందరూ కూడా పలువురు పోలీసుని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, అందరిని విచారిస్తున్నారు. ఇంకా తీగలాగితే డొంక కదలడం అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చాలా కీలకమైనటువంటి విషయాలు అక్కడ ఈ లింక్స్ అన్ని కూడా హైదరాబాద్ వరకు చేరుకున్నాయి. హైదరాబాద్లో కూడా మోయిన్ అనేటువంటి ఒక డాక్టర్ని, MBBS డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. రెజిన్ అనేటువంటి పాయిజన్ తయారు చేసి దాని ద్వారా ఆహార పదార్థాల్లో ఆ పాయిజన్ని నీటిలో, గాలిలో కలిపేసి ప్రజల ప్రాణాలు తీయాలని ఒక ఆలోచన చేశారు. సో ప్లీజ్ బీ అలర్ట్. కొన్ని రోజుల వరకు కొంత జాగ్రత్తగా ఉంటాం. మీ చుట్టూ హైదరాబాద్ మహానగరంలో కూడా ఇంకా స్లీపర్ సెల్స్ ఉండే ఉంటారు, మద్దతుదారు, ఉగ్రవాద మద్దతుదారులు ఉండే ఉంటారు. సో అటువంటి వారిని గమనించండి, ఓ కంట కనిపెట్టండి. మీకేది అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదు మీరు ఆర్టీవీలో ఒక చిన్న కామెంట్ వదిలినా, ఆర్టీవీ ప్రతినిధి ఆశ్రయించిన డెఫినెట్గా మీ తరఫున పోలీసును ఆశ్రయించి వారిపై ఫిర్యాదు అందిస్తాం. వారు ఓకే అని తేల్చుకునేంత వరకు కూడా మనం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఏదో ఒక సంఘటనలో ఆందోళన, అలజడి సృష్టించాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈ ఉగ్రవాదులందరూ ముందుకు వెళ్తున్నారు. సో వన్ థింగ్ ఇస్ క్లియర్, మరోసారి ఆపరేషన్ సింధూర్తో ఈ ఉగ్రవాదులకి కాలరాత్రిని పరిచయం చేయబోతోంది భారత ఆర్మీ. సో ప్రెసెంట్ మీ చుట్టూ ఎవరైనా కనుక ఇటువంటి స్లీపర్ సెల్స్ ఉండి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇల్లేనా, ఫ్యాక్టరీనా, క్లినికేనా?